సూపర్ మ్యాన్ కథలు మనం చాలానే చూసాం. కానీ ఈసారి రంగంలోకి దిగింది అతని కజిన్. తనకు ఎంతో ఇష్టమైన క్రిప్టోను కాపాడడమే కాదు, కుటుంబాన్ని కోల్పోయిన ఒక చిన్నారికి అండగా నిలిచే కారా ప్రయాణం ఎలా సాగింది? ఈ అడ్వెంచర్ ప్రేక్షకులను మెప్పించిందా? ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ సినిమాకి దర్శకుడు క్రేగ్ గిల్లెస్పీ. కథ మొత్తం కారా చుట్టూనే తిరుగుతుంది. ఒకవైపు విషప్రయోగానికి గురైన క్రిప్టోను కాపాడాలి, ఇక మరోవైపు ఒంటరిగా మిగిలిపోయిన ఓ అమ్మాయికి అండగా నిలవాలి. ఈ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్ళే ఈ సినిమాకి మెయిన్ ఫ్యాక్టర్స్. సినిమా ఫస్ట్ నుంచి చాలా ఫాస్ట్గా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. కొత్త సీన్స్, స్పేస్ అడ్వెంచర్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని సినిమాలోకి తీసుకెళ్తాయి. మరీ ముఖ్యంగా క్రిప్టో ఫ్లాష్ బ్యాక్ సీన్లు విజువల్గా చాలా బాగుంటాయి. మిల్లీ కారా పాత్రలో చాలా న్యాచురల్గా నటించారు. యాక్షన్తో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే ఆమె నటనను చాలా అట్రాక్ట్ చేసుకుంటుంది. ఇక జేసస్ లోబో క్యారెక్టర్లో కనిపించిన ప్రతిసారి స్క్రీన్కు మంచి ఎనర్జీ తీసుకొచ్చారు. ఆయన ఎంట్రీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్కు ప్రత్యేకంగా నచ్చే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఈ సినిమా పూర్తిగా పర్ఫెక్ట్ అనిపించదు, కానీ కథ చాలా చోట్ల ముందే ఊహించగలిగేలా సాగుతుంది. కొన్ని ట్విస్ట్లు పెద్దగా ఆశ్చర్యపరచవు, కానీ ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ మరింత బలంగా రాసి ఉంటే సినిమా ఇంకొక స్థాయికి వెళ్ళేదని ఫీలింగ్ వస్తుంది. అయితే కారా క్యారెక్టర్లోని కొన్ని సీన్స్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వకపోవచ్చు. అందుకే కొన్ని ఎమోషనల్ సీన్లు అనుకున్నంత ప్రభావం చూపలేకపోయాయి. అయినా కూడా మంచి విజువల్స్, యాక్షన్, స్పేస్ అడ్వెంచర్, మిల్లీ అండ్ జేసస్ యాక్టింగ్ కోసం ఈ సినిమాను మరొకసారి చూసేలా ఉంది. మొత్తానికి సూపర్ గర్ల్ కొత్త కథ చెప్పకపోయినా మంచి విజువల్స్, యాక్షన్స్, కొన్ని బలమైన పెర్ఫార్మెన్స్లతో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం అయితే చేసింది. మీరు సూపర్ హీరో సినిమాల అభిమానులైతే ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ రివ్యూ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి.